शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। लोक कल्याणं कोरकु विश्वशांति कोरकु धर्म परिरक्षण कोरकु ఈ నెల 23, 24, 25 తారీఖులలో శ్రీ పీఠికాపుర మహాక్షేత్రంలో గోపాల్ బాబా గారి యొక్క ఆశ్రమం నందు శ్రీ మహారుద్ర సహిత శతచండీ మహాయాగాన్ని సంకల్పం చేయడం జరిగింది। ఈ యాగంలో పాల్గొనడం ద్వారా భక్తులందరూ కూడా వారి మనోభీష్టం, ఎందుకంటే ఈ రోజుల్లో మహామారి సముద్భవ, ఈ యొక్క మహామారీలు ఎక్కువగా సంభవిస్తూ ఉన్నాయి। ఈ మొన్న సంవత్సరం 2 సంవత్సరాల క్రితం మనం ఎంత తీవ్రమైన పరిస్థితిని మనం చూసామో మనందరం కూడా దాని బారిన పడి చాలా బాధలు పడ్డాం। అటువంటి బాధలు మనకు జరగకుండా మన లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ కూడా బాగుండాలి, రైతులకి అన్ని పంటలు కూడా పండి సస్యశ్యామలంగా ఉండి తద్వారా జనులంతా కూడా బాగుండాలి అన్న ఉద్దేశ్యంతో అనేటువంటి మహాసంకల్పంతో శ్రీ సన్నిధి ధర్మ సేవా ట్రస్ట్ తరపున ఈ యొక్క మహాయాగాన్ని సంకల్పం చేయడం జరిగింది। 22 సాయంకాలం యాగానికి అంకురార్పణ జరుగుతుంది। 23 నుంచి కూడా యాగం ప్రారంభం। ఆ యాగంలో శతచండీ పారాయణలు, మహారుద్ర పారాయణలు, శతచండీ హవనాలు, మహారుద్ర హవనాలు, గణపతి, దత్తాత్రేయ, యోగిని, వాస్తు, నవగ్రహ, క్షేత్ర పాలక ఇవన్నీ కూడా పూజలు హవనాలు కూడా జరుగుతాయి। కనుక భక్తులందరూ కూడా ముఖ్యంగా 108 యజ్ఞకుండములతోటి ఈ మహాయాగాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది। మిగతా యాగాల్లో భక్తులు చూడడమే తప్ప వాళ్ళ చేత్తో కనీసం ఆహుతి కూడా యజ్ఞకుండంలో వేసే పరిస్థితి ఉండదు, అది వాళ్ళ యొక్క యాగ। ఇది మన యాగంలో మాత్రం 108 యజ్ఞకుండాలు ఇక్కడన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది। ప్రతి భక్తుడు కూడా ప్రతి హోమగుండం దగ్గర కూర్చుని వాళ్ళు యాగాల్లో పాల్గొని వాళ్ళ చేత్తో వాళ్ళు హోమం చేసుకునే విధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది। ప్రతి హోమగుండం దగ్గర ఒక్కొక్క ఋత్విక్ ఉంటారు, వారు వాళ్ళ చేత యాగం చేయిస్తారు। అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఎందరో మంది సిద్ధ గురువులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తారు। వారి యొక్క తపోబలాన్ని, వారి తపశ్శక్తిని కూడా మనందరి మీద కూడా ప్రసరింపచేస్తారు। అటువంటి మహాత్ముల్ని దర్శనం చేయడం ద్వారా మనం అనేకమైనటువంటి పాపాల నుంచి ప్రక్షాళన పొందుతాం। కనుక ఈ యొక్క పాత్రికేయ భక్తుల ద్వారా నేను మీ అందరికీ విజ్ఞాపన చేసేది ఏమిటి అంటే, అందరూ యాగంలో పాల్గొనండి। యాగంలో పాల్గొని ఆ ఆదిపరాశక్తి పురుహూతికాదేవి యొక్క అమ్మవారి కృపకు, శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి యొక్క కరుణా కృపా కటాక్ష వీక్షణములకు అందరూ కూడా పాత్రలు కావాలని చెప్పిన కోరుతూ ధర్మస్య జయోస్తు।